నమస్తే. ప్రస్తుతం మనం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. సో, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో, గ్రామంలో సర్పంచ్‌లు నియామకమై దాదాపు ఒక నెల కావస్తా ఉంది. ఈ నెల రోజుల్లో మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ముఖ్యంగా రోడ్స్ విషయంలో కావచ్చు, త్రాగునీటి సమస్య విషయంలో కావచ్చు, ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఏంటిదని చెప్పేసి గెలిచిన వితిన్ 1 మంత్‌లో సో, మార్పు అనేది కనిపిస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. సో, మరి వాస్తవాలు ఏంటివి? అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు? నెక్స్ట్ గ్రామంకి నిధులు ఏ విధంగా తీసుకురాబోతా ఉన్నారు? ఇంకెటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి గ్రామ సర్పంచ్ లావణ్య రామాంజనేయులు గారు ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి సో, వాస్తవాలు ఏందనేది వెలికి తీసే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. మీడియా మిత్రులు శ్రీకాంత్ గారికి, గ్రామ పెద్దలకు, గ్రామ యువకులకు, నా తోటి సోదరులకు, అమ్మలకు, అక్కలకు, ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నా గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్‌గా వాళ్ళ అమూల్యమైన ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళకు నేను ఇచ్చిన ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారమే గడిచిన నెల రోజుల్లో సర్పంచ్గా గెలిచినాక ప్రమాణ స్వీకారం చేయడానికి గ్రామ పంచాయతీకి రావాల్సి వస్తుంది. గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి చూసిన గ్రామ పంచాయతీ దగ్గర కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గేట్ కానీ పెయింట్ లేకపోవడం, ఎలక్ట్రీషియన్ ఇట్లా వాటర్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి. మేము గ్రామ పంచాయతీకి వచ్చి చూసిన వెంబడే ప్రమాణ స్వీకారం కల్లా ఇక్కడ కనిపిస్తున్న గ్రామ పంచాయతీకి మంచిగా పెయింట్ వేయడం, గేట్ పెట్టించడం, ఎలక్ట్రీషియన్ పవర్ చేయడం, అలాగే ఇక్కడ ఒక మంచి నల్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ అలాగే మా ఊళ్ళో మెయిన్ సమస్య ఏంటంటే వాటర్ సమస్య. గెలిచిన వెంబడే మొదటి సంతకం ప్రమాణ స్వీకారం పెట్టిన రోజే మొదటి సంతకం అదే పెట్టాము. అదే రోజు బోర్లు వేయడం జరిగింది. ఫస్ట్ బోర్ వేస్తే 1 ఇంచ్ నీళ్ళు పడ్డాయి, సరిపోవని చెప్పేసి మళ్ళీ ఇంకో బోర్ వేయడం జరిగింది, ఫెయిల్ అయింది. తర్వాత అలాగే సమస్య ఇదే సమస్య కదా, ఈ సమస్య ఎలానైనా చేయాలి, ఫస్ట్ సంతకం క్లియర్ చేయాలని చెప్పేసి 3వ బోర్ వేయడం జరిగింది. 3వ బోర్ వేస్తే అందులో దగ్గర మంచిగా 3 ఇంచుల వాటర్ పడ్డాయి. చాలా మా గ్రామ ప్రజలు కూడా అరే మంచిగా పట్టుబట్టి యువకుడు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అనేసి అన్నారు. భగవంతుడు కూడా మాకు సహకరించాడు. మంచిగా 3 ఇంచుల వాటర్ పడ్డాయి. అక్కడ బోర్ దింపి వేసిన వెంబడే ఒక 10 రోజుల లోపలనే అక్కడ మోటార్ అరేంజ్ చేసి దగ్గర ఒక 2 గలీలకు వాటర్ ప్రాబ్లం లేకుండా చేశాం. అక్కడ మెయిన్ ప్రాబ్లం అక్కడే ఉంది కాబట్టి అక్కడ చేశాం. అలాగే మా ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మా ఊరు నుంచి చిన్నపిల్లలు చదువుకోవడానికి మరికెళ్ళకి వెళ్తారు, అంగడి కూరగాయలు ఏమైనా పండించి కూడా మరికెళ్ళకి వెళ్తారు, గింజకి ఒడ్లు తీసుకోవడానికి మరికెళ్ళి వెళ్తారు. సార్ ఇలా ప్రాబ్లం ఉంది, గుంతలు పడి రోడ్ అంతా పూర డ్యామేజ్ అయింది అని చెప్పేసి సార్కి చెప్పగానే 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు. మట్టి రోడ్ కోసం శాంక్షన్ చేస్తే 5 లక్షల రూపాయలతోని మరికెల్ వాళ్ళని అటాచ్గా తీసుకొని గుమ్మలమ్మ కుచ్చ తండా మల్కాపూర్ మరికెల్ వరకు మొత్తం ఎక్కడ కూడా గుంతలు కనిపించకుండా రోడ్డు వరకు మొత్తం పూర్తి చేయడం జరిగింది. అది కాకుండా ఇక్కడ గ్రామంలో కూడా ఇక్కడ కటువాల దగ్గర చాలా గుంతలు ఉంటే అక్కడ కొద్దిగా మంటి పోసి క్లీన్ చేయడం, అక్కడ ముందల మా మీది గేర్లు చేయడం, అట్లానే ఇక్కడ ఎస్సీ గేరిని మార్కెల్ గేరికి అటాచ్గా ఉండి చిన్నపిల్లలు చదువుకోనికి పోవడానికి చాలా ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా మట్టి పోపించి దాన్ని కూడా క్లియర్ చేశాం. అలాగే ఇక వర్క్లన్నీ అయిపోయిన తర్వాత ఊర్లో సీసీ లైట్ల కోసం ఏర్పాటు చేశాం. కొన్ని ప్లేసుల్లో సీసీ లైట్లు అన్నీ తెచ్చాం, కొన్ని ప్లేసులు చేశాడు. పండుగ కాబట్టి అతనికి ఎవరైతే ఎలక్ట్రీషియన్ వర్క్ వాటర్ వర్క్ చేస్తాడో అతనికి ఇబ్బంది ఉంది. కొన్ని లైట్లు ఏర్పాటు చేశాడు, ఇంకా కొన్ని లైట్లు ఏర్పాటు చేయలేదు, చేస్తాడు రేపు. ఇంకోటి మన గుడి దగ్గర సంక్రాంతి పండుగ అన్నప్పుడే గుడి దగ్గర అందరూ అక్కలు అమ్మలు వాళ్ళ ఆడపడుచులు అందరూ ఏం చేస్తారంటే మాకు ఒక ప్రోగ్రాం లాగా పెట్టాలి అని చెప్పేసి ముగ్గుల కార్యక్రమం పెట్టారు. ముగ్గుల కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు గుడి దగ్గర కొద్దిగా అంత బాగా లేకుండే ప్లేస్, అది కూడా మంచిగా మేము గుడి దగ్గర కూడా మొత్తం సాఫ్ చేయించి మొత్తం చాలా విశాలమైన ప్లేస్, గుడి బాగుండాలని చేశాం. నెక్స్ట్ ఫెస్టివల్ కూడా ఉంది, జెండా వందనం కాడ కూడా బడి దగ్గర కూడా మంచిగా చేయాలని చెప్పి చూస్తున్నాం. అలాగే గ్రామంలో మెయిన్ సమస్యలు ఏవి ఉన్నాయో జనాలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకుంటాం కంపల్సరీ. ఏదైతే ఇంపార్టెంట్గా సమస్యలు ఉన్నాయో ఆ ప్రతి సమస్యని ఒక్కొక్క సమస్య అలా గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా మ్యాక్సిమం మేము అన్నీ జనాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. నా గ్రామ పెద్దలు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మా గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం, ఇవన్నీ చేస్తాం. మరో ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం.
సీసీ రోడ్లు కానీ అండర్ డ్యానేజ్ కానీ ఏమైనా ఉంటే పెట్టానంటే అవి కొద్దిగా ఒక 2-3 మంత్ లేట్ అవుతుంది. ఇప్పుడైతే మీకు ప్రజెంట్గా మీ గ్రామానికి లేదన్నా కూడా మేము గెలిచిన 1 మంత్ 2 మంత్ వరకే మాకు ఒక మినిమం ఒక 30-40 లక్షల ఫండు మీకు విలేజ్కి డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేస్తా అని చెప్పాడు. ఇప్పటి వరకు 5 లక్షల మట్టి రోడ్డు రిలీజ్ చేశాడు. అలాగే మోటార్లకు కూడా మేము సార్కి చెప్పకుండానే చేసినాం. ఇది కూడా హెల్ప్ చేయండి సార్ అన్నాం, చేస్తా అన్నాడు. ఇంకోటి ఏంటంటే మహిళలకు ఎలాంటి మహిళా సంఘాలు చాలా ఉన్నాయి ఊర్లో. మహిళా సంఘాల కోసం ఏమైనా చూడంటే బిల్లింగ్ శాంక్షన్ చేశాడు. ఆ వర్క్ కూడా ఈ ఫిబ్రవరి 1 వరకు చాలు చేస్తాం. అలాగే బడి దగ్గర కూడా కంపౌండ్కు ఇబ్బంది ఉందంటే కంపౌండ్ కూడా శాంక్షన్ చేసిండు. అది కూడా ఈ తొందరలోని 10-15 డేస్లో స్టార్ట్ చేస్తాం. ఇలా మా గౌరవ ఎమ్మెల్యే కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరం లీడర్లం పోయి మేము అందరం కలుసుకొని పోయి సార్ని అడగగానే నీకు 2-3 మంత్ లోపలనే నేను ఒక మినిమం 30-40 లక్షల మీ గ్రామానికి ఫండ్ రిలీజ్ చేస్తాను డెవలప్మెంట్ కోసం అని చెప్పాడు. వీళ్ళందరినీ కలుపుకొని పోతున్నాం. ప్రతి సమస్య ఇంపార్టెంట్ ఏదైనా సమస్య అనిపించిందంటే దానిపైన కంపల్సరీ దృష్టి పెట్టి మా అందరి గ్రామ పెద్దల సలహాలు, మా పార్టీకి సంబంధించిన పెద్దల సలహాలు తీసుకొని అందరినీ కలుపుకొని గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాము. ఇప్పటి వరకు అయితే 1 మంత్ లోపల ఈ కార్యక్రమాలు అయితే మేము చేశామని చెప్పేసి వీడియో ద్వారా శ్రీకాంత్ గారికి తెలియజేస్తాం. సో ముఖ్యంగా ఏదైతే మన త్రాగునీటి సమస్య కోసం బోర్లు అయితే సో దాని గురించి కొంచెం ఊర్లో ఏమనుకుంటారు, ఆల్రెడీ ఇంతకుముందు జీపీకి సంబంధించి గ్రామ పంచాయతీ బోర్లు అనేది కొంతమంది ఆక్యుపై చేసారు, ఆక్రమణకు గురైనవి. సో ఇప్పుడు కూడా ఒక బోర్ అనేది మీ సొంత లైన్లో వేసారు, అది జీపీకి సంబంధించి రికార్డులో పెడతారా లేక పర్సనల్గా పెడతారని ఒక అభద్రత భావానికి అయితే లోన్ అవుతున్నారు. సో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. సొంతం ప్లాట్ అనేది ఏం లేదు. సొంతం ప్లాట్ అంటే మా సొంతం ప్లాట్లోనే చేసినాం, కానీ కంపల్సరీ జీబీకే దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. అట్లా మా లెక్కలకు ఇప్పుడు ఉన్నంత వరకు నేను తర్వాత పోయినాక నా అకౌంట్లో కానీ వేసుకున్నట్టు అలాంటి పని ఎలాంటిది కూడా చేయం. గతంలో జరిగినాయి కదా, గతంలో జరిగినాయి కూడా. ఇంకోటి చెప్తున్నా, ఈ మాది కూడా ఉంది, ఇంకా గ్రామ కంఠంలో ఉన్నాయి. గ్రామ కంఠంలో ఉన్నప్పుడు గ్రామంలో ఇండ్ల దగ్గర ఉన్నా కానీ రోడ్ల పక్కల ఏమైనా ఉన్నా కూడా గ్రామానికి తాగునీటి సమస్యకు మేము కూడా గ్రామం జీబీకే సహకరించాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా గ్రామంలో వాటర్ సమస్య అవుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే కూడా వాళ్ళు కూడా గ్రామానికి వాళ్ళు సపోర్ట్ చేయాలి. కంపల్సరీ అందుబాటులో ఉన్న వేరే ఏమన్నా కూడా జీబీలో మేము రికార్డ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. మేము ఎక్కువగా దాన్ని మాత్రం మా అకౌంట్లో వేసుకోవాలని ఆలోచన కూడా మాకు కలగలేదు. మీరు చెప్తే మాకు ఆ డౌట్లు వస్తున్నాయి. మాకు అలాంటి ఆలోచన లేదు అసలు. మేము చేసింది గ్రామం కోసం, జీబీ కోసం, అంతే తప్ప మాకు అవసరం లేదు. సో ఇంకొకటి కొన్ని తరాల నుంచి సో ఏదైతే కానాలకు సంబంధించిన ఒక రోడ్డు అయితే మొన్న మట్టి లెవెలింగ్ అయితే చేశారు. సో అది చాలా ఆనందించాల్సిన విషయం, సంతోషించాల్సిన విషయం. సో అదేవిధంగా సో అక్కడ కొంచెం రోడ్డు వైండింగ్లో కొంతమంది కక్షపూర్తంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అన్నట్టు బయట పోర్ట్రేట్ జరుగుతూ ఉంది. సో మరి వాస్తవం ఏం జరిగిందని? సరే, నేను ఏమంటున్నానంటే మీరు అడిగిన జవాబు నేను చెప్తున్నా, ప్రశ్న జవాబు చెప్తున్నా. నేను ఈరోజు కొత్తగా సృష్టించింది కాదు. మినిమము నేను పుట్టక ముందు నుంచి ఉంది. 100 సంవత్సరాల నుంచి నేను గ్రామంలో పెద్దలు ఉంటారు, వాళ్ళని అడిగిన ఇది ఎప్పటి నుంచి ఉందంటే 100 సంవత్సరాల నుంచి ఉంది అన్నారు. 100 సంవత్సరాల నుంచి ఉన్న బాటల్ని చిన్న పిల్లలు చదువుకోవడానికి 7వ తరగతి 8వ తరగతి పిల్లలు పోతున్నారు, ముసలోళ్ళు పింఛన్ పోతున్నారు, వడ్ల కోసం మార్కెట్ కోసం పోతారు, అక్కడ మరికెళ్ళి పోతారు. పానాదిలాగా ఉంది, మొత్తం ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, పాములు అవి ఉంటాయి, ఇబ్బంది ఉంది. నేను దాంట్లో ఎవరి చెట్టు నరకలేదు, ఎవరి రాయి జరపలేదు. ఉన్న పానాదులను మట్టి పోసి జనాలు పోవడానికి ఫ్రీ చేసిన తప్ప ఎవరి మీద కక్షపూరితమైన అలాంటివి నేను చేయను. ఇబ్బంది జనానికి, గ్రామానికి, జనాలకు ఇబ్బంది కలుగుతుందంటే ఎలాంటివి అడ్డం ఉంటే తీసేస్తాను తప్ప, కానీ ఎవరి మీద ఒకరి కక్ష మీద అలాంటివన్నీ మాకేమీ లేవు. ఇప్పుడు నేను గ్రామానికి సర్పంచ్ని కాబట్టి అందరికీ మంచిగా చూసుకోవాలి కాబట్టి కొన్ని ప్లేస్లో వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళే అర్థం చేసుకొని ఇంటికి జరిగి గ్రామం కోసం చేస్తే బాగుంటుంది తప్ప, కానీ మా కక్షపూరితంగా చేసిందంటే ఈరోజు నీ దానికి రావచ్చు, రేపు ఇంకోటి దానికి రావచ్చు, కానీ అది సమస్యగా కాదు. నేను కొత్తగా సృష్టించలే, 100 సంవత్సరాల నుంచి నడిచే బాట అది. సో ఇంకా నెక్స్ట్ దాదాపు 5 సంవత్సరాల సమయం అయితే ఉంది. సో ఊరిని ఇంకా మీ యొక్క మార్క్ విధంగా ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? స్కూల్కి సంబంధించి కూడా గ్రౌండ్ వస్తుంది అన్నట్టు కానీ, నర్సరీ కానీ చేంజ్ చేసే ప్రయత్నాలు. సో ఇంకా డెవలప్మెంట్ విషయంలో ఏ విధంగా ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు? డెవలప్మెంట్ మా విలేజ్లో మెయిన్ వాటర్, రోడ్స్, బస్ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది. కంపల్సరీ గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. ఫారెస్ట్ వల్ల చౌడపూర్ నుంచి మల్కాపూర్కి రోడ్ రావడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది.
సార్ దృష్టికి తీసుకెళ్ళాం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొద్దిగా ఇబ్బంది ఉంది, సార్ మాట్లాడుతా అన్నాడు, కంపల్సరీ అది చేయిస్తా అన్నాడు. తర్వాత మంచినీళ్ళ సమస్య అయితే ఇప్పుడు అది చేసినాం, బోర్లు వేసినాం. ఇంకా ఇబ్బంది కలిగి కూడా మేము సపరేట్గా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఈ మిషన్ భగీరథ వచ్చే నీళ్ళన్నీ ఒక ట్యాంకుల దుంకి 2 ట్యాంకుల దుంకి గ్రామానికి ఇప్పుడు సప్లై చేస్తే అందులో ఈ వాటర్ మిక్స్ చేయొద్దంట. వేరే మేము ఎక్కడ బోర్లు వేసినా సరే దానికి సపరేట్గా ఒక ట్యాంక్ నిర్మించి ఇక్కడ ఈ మన గ్రామంలో బోర్లు వేసిన వాటర్ మొత్తం ఒక ట్యాంకులకు ఎక్కించి మిషన్ భగీరథ వాటర్ రాని వేళలో ఆ వాటర్ డైరెక్ట్ గ్రామంలో అన్ని నల్లలకు వెళ్ళేటట్లు ఆ ప్రయత్నం చేసి సమస్య మాత్రం అది క్లియర్ చేస్తాం. రోడ్డు సమస్య కూడా క్లియర్ అవుతుంది. మళ్ళా విలేజ్లో కూడా పింఛన్ కానీ ఎవరైనా ఇండ్లకు కానీ ఎవరైనా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందజేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఎక్కడ వర్గాల పర్య కానీ కక్షపూరితంగా కానీ మేము అలాంటి ప్రయత్నాలు చేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో పరిగి ఆత్మ కమిటీ మెంబర్, అదేవిధంగా మల్కాపూర్ గ్రామ ఇంద్రమ్మ కమిటీ మెంబర్ సో రాజేందర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సో వారి మాటల్లోనే సో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కాలం నుంచి సో ఒక గ్రామంలో సో ఒక పెద్దన్న పాత్ర అయితే పోషిస్తూ ఉన్నారు. సో వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, డెవలప్మెంట్ విషయంలో 2 మాటలు మాట్లాడించే ప్రయత్నం అయితే నిపుకనిక ప్రేక్షకులందరికీ, అలాగే మా గ్రామ సోదరులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క ఛానల్ నడిపినటువంటి శ్రీకాంత్ మా గ్రామ బిడ్డ, మేము ఎంతో గర్వపడుతున్నాం. అతనికి కూడా ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మేము నెల రోజుల కింద ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మా గ్రామంలో రిజర్వేషన్ పరంగా జర్నల్ వచ్చింది. జర్నల్ వచ్చినప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే గారు పార్టీ పరంగా బీసీలకు 42% ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో మండల్ టోటల్గా ఎక్కువ మట్టుకు బీసీలకు ఇవ్వడం, దాంట్లో భాగంగా మల్కాపూర్లో కూడా ఒక బీసీ బిడ్డను, ఒక యువకుని, అలాగే పార్టీ పరంగా 42% ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచనతో చేసినప్పుడు మా గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒక ఆలోచనతోటి రామాంజనేయులు గారి మిస్సెస్ అయితే ఎవరైతే లావణ్య గారు ఉన్నారో వారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేసి ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలంతా మా యొక్క అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన లావణ్య గారిని ఆశీర్వదించి, అలాగే గ్రామంలో 8 నెంబర్లు ఉంటే 6 నెంబర్లను మా పార్టీకి సంబంధించిన వారిని ఆశీర్వదించి ఈరోజు మాకు విజయాన్ని అందించి మా పైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించి మాకు గ్రామంలో జరిగే డెవలప్మెంట్కు మమ్మల్ని పంపించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము వచ్చి నెల అవుతుంది. మా సర్పంచ్ గారు నెల రోజుల నుండి దాదాపు వారికి శాంక్షన్ ఉన్నా లేకున్నా ఏవి అర్జెంట్ ఉన్నాయి, ఏవి సెకండరీగా తీసుకోవాలి పనులని విలేజ్లో విజిట్ చేసి అందరము ఒక ప్లాన్ తయారు చేసుకొని అర్జెంట్ ఏది ఉందో అనేది ఒక లిస్ట్ తయారు చేసుకొని మొట్టమొదటి సంతకం వాటర్కి పెట్టిండు. శాంక్షన్ ఉన్నా లేకపోయినా ఆ రోజే బోల్ వేయడం, దాన్ని దాదాపు 70-80% సాల్వ్ చేయడం జరిగింది. పైప్ లైన్ వేసి అందరి ఇళ్ళకు వెళ్ళినప్పుడు 100% సాల్వ్ చేసినట్లయితే దాని ప్రయత్నంలో ఉన్నాడు. దాంట్లో ఆ పనితో పాటు మట్టి రోడ్డు చాలా ఇబ్బంది ఉందంటే గౌరవ ఎమ్మెల్యే గారు తనకి మేమంతా వెళ్ళి అడిగినప్పుడు వారు శాంక్షన్ ఇవ్వడం, ఆ పని కూడా ఎంబడే చేసేయడం, అది బిల్లు రాని ఎప్పుడన్నా రాని ఏదన్నా ఉండని పని చేయడం, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉన్నారు. మా పైన అవతల వాళ్ళు యువకులు అనుభవం లేదు, అతను ఏం చేస్తాడని కొంత అన్నప్పుడు మాకు కూడా కొంత నిజమేనేమో అనుకున్నాం. కానీ మా రామాంజనేయులు ఎక్కడ తగ్గట్లేదు. యువకుడైనా సరే అనుభవం అనేది చేస్తుంటేనే వస్తుంది. అతనికి ఆల్రెడీ అనుభవం వచ్చేస్తూ ఉంది, చేస్తూ ఉన్నాడు. మేము అభినందిస్తున్నాం రామాంజనేయులు, పనులు మాత్రం బాగా చేస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు మా టార్గెట్ ఒక సంవత్సరంలో దాదాపు ఈ గ్రామానికి 50 లక్షల నిధులు తీసుకురావాలనేది మా ఆలోచన. దాన్ని ఎమ్మెల్యే గారితో షేర్ చేసుకున్నాం మేము. సార్ మాకు మా విలేజ్ వెనుకబడి ఉంది, డెవలప్మెంట్లో కొంత వెనుక ఉన్న మమ్మల్ని ముందుకు దోయాలి సార్ మీరు అన్నప్పుడు వారు
ఖచ్చితంగా మీకు నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పిండ్రు. వెంబడే మేము అడిగిన వెంబడే 30 లక్షల వరకు నిధులు ఇవ్వడం జరిగింది. 5 లక్షలు మట్టి రోడ్డుకి ఇవ్వడం, వాటర్కి ఇవ్వడం. ఇప్పుడు మళ్ళీ వెంబడే మహిళా సంఘాన్ని బిల్డింగ్ ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వచ్చినాయి. కంపౌండ్ వాళ్ళు దాదాపు 8 లక్షలు కంపౌండ్ వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ సర్పంచ్ గారు త్వరలోనే పనులు స్టార్ట్ చేస్తామని ఇప్పుడే చెప్పిండ్రు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఇట్లాగే ఇంకా సంవత్సరం లోపల 50 కాకుండా ఇంకా ఎక్కువకు పోవాలని మా సర్పంచ్ గారు ప్రయత్నం చేస్తారని, మేమంతా అతనికి సహకారం ఉంటామని తెలియజేస్తూ ఇది ఏదైతే స్థానికంగా లావణ్య రామాంజనేయులు అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారి మాటల్లో గ్రామంలో సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ వచ్చిన వితిన్ 1 మంత్ కాకముందే సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నామని, ఈ ప్రయత్నాలు కూడా ఈ అభివృద్ధి అనేది ఇంకా రాబోయే కాలంలో కొనసాగిస్తామని కూడా వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లకు సంబంధించి ఏదైతే మట్టి పోయడం కావచ్చు, అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఆ కంపౌండ్ వాళ్ళు నిర్మించే ప్రయత్నం కూడా చేసేస్తాము. అదేవిధంగా ఆంజనేయ స్వామి చెట్లు కూడా నిన్న ఏదైతే సంక్రాంతి ముగ్గుల పోటీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ విశాలంగా ఒక మైదాన ప్రాంతం ఏర్పడినట్టు మనకు కనిపిస్తూ ఉంది. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఏదైతే మహిళలకు సంబంధించి బిల్డింగ్ కావచ్చు, సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యే గారు మంచి అనుకూలంగా అయితే ఉన్నారు. వారితో సాధ్యమైనంత వరకు ఏ పని కావాలన్నా ఎంత ఫండింగ్ కావాలన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మల్కాపూర్ గ్రామం నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్తో పాటు డిప్యూటీ సర్పంచ్ అంటే టోటల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఉత్తమ చివర వికారాబాద్కు బార్డర్లో మల్కాపూర్ విలేజ్ అనేది ఆ బార్డర్ విలేజ్ నుంచి గుర్తించి ఒక డిస్ట్రిక్ట్ పదవి ఇవ్వడం అనేది ఎమ్మెల్యే గారితో ఎటువంటి బాండింగ్ ఉందనేది ఇక్కడ అందరికీ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మల్కాపూర్ను ఇంకా ఇంతకన్నా ఒక బెటర్ పొజిషన్లో నిలబెడతారని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆశిస్తూ ఉన్నారు. వీటన్నిటిని ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల్లో వాటన్నిటిని 100% నిలబెట్టుకుంటూ మల్కాపూర్ను డిస్టిక్లోనే ఒక రోల్ మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దారని కోరుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ.